అందరికీ నమస్కారం అండి. నేను మీ గంటి ఉష. నేను మీకు చెప్తానన్నాను కదా, పచ్చకర్పూరంతో తిలకం ఎలా తయారు చేసుకోవాలి. ఎందుకంటే బయట కొనుక్కునే తిలకాలు ఈ మధ్యన చాలామందికి పడటం లేదు. ఎందుకంటే పెట్టిన తర్వాత దురదలా వస్తుంది. ఇంకా ఆ దురదకి ఏదైనా ఒక ఆయింట్మెంట్ రాసినా ఏం చేసినప్పుడు అది అక్కడ నల్లగా మచ్చ కూడా అయిపోతుంది. దానివల్ల ఏం చేస్తున్నారు, అందరూ కూడా ఈ స్టిక్కర్లకు అలవాటు చేసుకుంటున్నారు. కొన్ని కొన్ని రకాల స్టిక్కర్స్, ఎందుకంటే వరుస ఎప్పుడూ స్టిక్కర్లే పెట్టుకునే వాళ్ళు కొన్ని అందులో కూడా కొన్ని మోడల్స్ పెట్టుకుంటూ ఉంటారు కదండి. ఆ స్టిక్కర్ల వల్ల కూడా స్కిన్ ఎలర్జీస్ వచ్చి ఆ చుట్టూతా ఆ స్టిక్కర్ పెట్టిన మేరలో చిన్న చిన్న పూసల్లాగా ఒక ఇది వస్తుంది, మనకి దురద ఇచ్చింగ్ అవి ఉంటుంది. దానికి ఏదైనా స్కిన్ ఆయింట్మెంట్ మనం వాడామనేసరికల్లా అదేంటవుతుంది, అది మాని ఒక మచ్చ ఏర్పడిపోతుంది. ఇంకేంటవుతుంది, ఆ మచ్చను కవర్ చేయవలసినంత స్టిక్కరు పెడుతూ ఉంటారనమాట. ఇలాగా స్టిక్కర్ని వదిలించుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే తిలకం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. పూర్వకాలంలో వాళ్ళు ఏం చేసేవారంటే, ఈ తిలకానికి బదులు ప్రతీదీ కూడా, ప్రతి ఇల్లు కూడా ఎవరికి కావలసినవి వాళ్ళు తయారు చేసుకుంటూ ఉండేవారు. అప్పట్లో వేరేగా వాళ్ళకి యావిగేషన్స్ లేవు, టీవీలు అవేవిని. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు, ఇంట్లో ఉన్న పనే వాళ్ళకి సరిపోయేది. అలాగా ఇదిగో నేను చేసినటువంటి పచ్చకర్పూరము, చినాలి పలుకులు అంటారు కదా, మనం పసుపులో వేసి ఆడిస్తారు కదా, ఆ పలుకులు మీకేంటంటే ఒక 20 గ్రాములు చిన్నారి పలుకులు తీసుకుని అందులో మీరు 20 గ్రాములు పచ్చకర్పూరం వేసి, తర్వాత అందులో వేస్తే చాలామంది గోరోజనం అని చిన్న డబ్బాలో వస్తుంది. గోరోజనం అన్నది తర్వాత వీలైతే వేసేవాళ్ళు కస్తూరి కూడా వేస్తారు. వేసి శుభ్రంగా నూరాలండి. ఏమిటి వేసి నూరాలి, ఆవు నెయ్యి వేసి నూరాలండి. అసలు చిన్నారి పలుకులు మనం చిన్న చిన్నగా దంచేస్తే కర్పూరం కూడా కలిపేసరికి కొంచెం అది లిక్విడ్లా తయారవుతుంది. ఎందుకంటే పచ్చకర్పూరం కదా, దాంతో ఆవు నెయ్యి వేసేసి ఉంచేస్తే ఎప్పటికీ చెక్కు చెదరదు. అంతేకాదు, అది మీరు పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఇట్లాంటి బడ్డ కానీ లేదంటే ఏదైనా టూత్ పిక్ లాంటివి కానీ ఇట్లా ఇందులో ముంచి ఇట్లా పెట్టుకున్నారనుకోండి, అది మీకు ఏం చేసినా సరే కూడా దీని మీద చూపిస్తున్నాను, దీని మీద మీరు కుంకుమ పెట్టుకుంటే అస్సలు పోదండి. అది